అరెస్టు తర్వాత మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. రిమాండ్ విధించిన నేపథ్యంలో వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కస్టడీ పిటిషన్ వేశారు. కస్టడీలోకి తీసుకొని విచారించాల్సిన అవసరం ఉంది. గతంలోనే చాలా విషయాలకు సంబంధించి మాట్లాడాల్సి ఉంది అనేది, అంటే గతంలో సహకరించలేదు, అందుకని కస్టడీలో విచారించాల్సిన అవసరం ఉంది అనేది చాలా విషయాలు కూడా అందులో పొందుపరిచి కస్టడీ పిటిషన్ వేశారు. అనుమతి వచ్చిన తర్వాత కస్టడీలోకి తీసుకొని విచారిస్తే ఇంకా చాలా విషయాలు బయటపడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఒక తుది రూపు వచ్చింది. 305 పేజీలతో కూడిన ఛార్జ్ షీట్ను రూపొందించినట్టు తెలుస్తోంది. ఆ ఛార్జ్ షీట్లో ఎవరెవరు ఎక్కడి నుంచి డబ్బులు ఎంత మేరకు వసూలు చేశారు, దాదాపుగా 3,500 కోట్లు ఇక్కడ వసూలు చేశారనేది కనిపిస్తూ ఉంది. కమిషన్ రూపంలో డబ్బంతా కూడా అంటే రకరకాలుగా వసూలు చేశారు. ఇది కనిపిస్తున్నది మాత్రమే 3,500 కోట్లు. ఇంకా అసలు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అది వేరే ఉంది, సపరేట్. అది ఇంకా తేలాల్సి ఉంది. అది ఇంకా ఇంతకీ చాలా ఎక్కువ రేట్లు ఉంటుందనేది ఒక అంచనా. ఇవన్నీ కూడా విచారిస్తే పూర్తి స్థాయిలో తెలిసేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి ఉన్న విచారిస్తున్న తీరును బట్టి జరిగిన పరిణామాలు మొత్తం కూడా అందులో పొందుపరిచారు. ముఖ్యంగా డబ్బు ఒకరి నుంచి ఒకరికి లేయర్లుగా ఏర్పాటు చేసుకొని ఫైనల్గా అంతిమ లబ్ధిదారు ఎవరు అనే విషయం కూడా ఇప్పటికే సిట్ తేల్చిందనేది కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా గత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేరు చాలా క్లియర్గా వినిపిస్తోంది. అంతిమ లబ్ధిదారుగా వారికే చేరాయి అనేది. ఇక్కడ ఏం జరిగింది, ఎవరి నుంచి ఎవరికి, బాలాజీ గోవిందప్ప కావచ్చు, అలాగే మిథున్ రెడ్డి పాత్ర, విజయసాయిరెడ్డి పాత్ర, ఇప్పటివరకు అరెస్ట్ అయిన ఇతరుల పాత్ర అంతా తేల్చారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా డబ్బు వెళ్ళింది ఎన్నికల ఖర్చుకు అనేది కూడా కనిపిస్తూ ఉంది. 100 కోట్ల రూపాయల ఎన్నికల్లో కూడా ఇదే డబ్బుని ఉపయోగించారనేది కనిపిస్తోంది. ఆ రోజున సభల కోసం, ఎన్నికల కోసం ఉపయోగించారు. పెద్ద ఎత్తున సభలు నిర్వహించారు, వాటికి డబ్బును ఉపయోగించుకున్నారు. అలాగే ఎన్నికల్లో ఖర్చు పెట్టారు, అభ్యర్థులకు డబ్బును తరలించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా ఈ డబ్బంతా అభ్యర్థులకు తరలినట్లుగా తెలుస్తూ ఉంది. ఇలా చాలా అంశాలకు సంబంధించి ఛార్జ్ షీట్లో పొందుపరిచారు. ఫైనల్గా నెక్స్ట్ స్టెప్ అంటే ఈ కస్టడీలోకి తీసుకొని విచారించిన తర్వాత ఆ విచారణకి అనుగుణంగా ఏం చేయబోతుంది సిట్ అనేది చూడాలి మరి. ఎందుకంటే ఇంకా ఏం పేర్లు వస్తాయి, మధ్యలో ఇంకెవరన్నా ఇన్వాల్వ్మెంట్ ఉందా, ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి విచారణ అయితే కొనసాగుతూ ఉంది. మొత్తానికైతే తుది దశకు చేరుకుందని చెప్పొచ్చు. ఇదే అంశాన్ని